హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించి మార్చి నెల జీతాలు, పెన్షన్ల సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే చాలామంది మనల్ని అడుగుతున్నారండి కామెంట్ ద్వారా, ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా అవ్వవా అని అయితే అడుగుతున్నారు. సో వారందరి కోసం ఒక చిన్న వివరణ అయింది, క్లారిటీ అయితే తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో కాబట్టి వీడియోని అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో కాబట్టి వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారాలు కూడా. ఇక మనం వివరాల్లోకి చూసుకున్నట్లయితే చాలామంది మా బిల్ స్టేటస్ చెక్ చేయండి అని అయితే అంటున్నారు. సో బిల్ స్టేటస్ చెక్ చేయడానికి వెబ్సైట్ అయితే పనిచేయట్లేదండి. సో సిఎఫ్ఎంఎస్ సైట్ కానీ నిధి సైట్ కానీ పనిచేయటం లేదు. సో అవి మరి మాన్యువల్గా ఆఫ్ చేసి పెట్టారా అన్న విషయం అయితే తెలియదు. కానీ మొత్తానికైతే వివరాలు ఏమేమిటి కూడా మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం లేదు. సో బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే అవ్వడం లేదండి. మేమైనా కూడా మీరైనా కూడా స్టేటస్ అయితే ప్రజెంట్ చెక్ చేసుకోలేం. కాకపోతే ఈరోజు ఏపీ సంబంధించి బాండ్ల వేలంలో 4,000 కోట్ల రూపాయల నిధుల రాకైతే రావడం జరిగింది కాబట్టి, శాంక్షన్ అయింది కాబట్టి అది ఈరోజు సాయంత్రం లోపల జమ అవ్వడం జరుగుతుంది. సో జీతాలు ఒకవేళ అదృష్టం బైలక్ ఏమన్నా ఈవినింగ్ నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో పెన్షన్స్ అయితే ఇంకా అప్పుడే జమ అయ్యే అవకాశం లేదు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ జీతాలు కానీ పెన్షన్ కానీ ఇప్పటి వరకు జమ అయిన దాఖలాలు అయితే లేవు. సో వెబ్సైట్ సర్వర్ పనిచేయకపోయినా సిఎఫ్ఎంఎస్కి జీతాలు జమ అయ్యేదానికి అసలు సంబంధమే ఉండదండి. సిఎఫ్ఎంఎస్ నిధి ఇవన్నీ కూడా స్టేటస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. సో ఆర్బీఐ ఈ కుబేర్ నుంచి శాలరీ అనేది ఫండ్ అనేది మనకి జమ అవ్వడం జరుగుతుంది వారు కనుక పంపించినట్లయితే. సో స్టేటస్ ఒక్కటి మాత్రం చెక్ చేసుకోలేము. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, మనం నిన్న చెప్పుకున్నట్లుగా చాలా బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయని అయితే చూసాం. సో కాబట్టి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ తర్వాత ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్తాయండి బిల్ అని. అలా వెళ్ళిన బిల్స్కు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, అలా అలాట్ అయిన బ్యాచ్ నెంబర్స్ బిల్స్ అన్ని కూడా జమ అవ్వడం అయితే జీతాలు మరియు పెన్షన్ రూపంలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మనం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వరకు ఉందండి. సో దాని తర్వాత ఏమైంది అని చూడటానికి మనకి స్టేటస్ చెక్ చేసుకోవడానికి సైట్ అయితే పనిచేయడం లేదు. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు బిల్స్ అన్ని ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయా లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయా అని అయితే తెలియడం అయితే ఒక 90% దాదాపుగా ఈరోజు జమ కాకపోవచ్చు అని అయితే అంటున్నారండి. సో కాబట్టి ఈరోజు జీతాలు అయితే జమ అయ్యేదానికి 90% అవకాశం లేదంటున్నారు. ఆ 10% ఏమైనా మిరాకిల్ జరిగి ఒకవేళ జీతాలు అలా జమ అయినట్లయితే, మీలో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా జీతాలు అలా పెన్షన్ కానీ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. దాని ద్వారా మన మిత్రులందరూ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో వారందరూ కూడా తెలుస్తుంది. అదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.